రాళ్ళతో సహా రాత్రి బర్రె దున్నపోత ఊరి మీద దున్నపోత 5 బర్రెలను ఓడిసి కొత్త తరుగులాన్ని దింపేసి ఒక దుడ్డే తనుగు తీయలేదు. తీసి ఎత్తేస్తే గోడవ తరుగు పడి చనిపోయింది. పోతున్నది పెద్దది 20,000 పోతు చనిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. అది పెద్ద ఇప్పుడు పరిష్కారం విలేజ్ నిర్లక్ష్యంతోనే జరిగింది. ఇంతకుముందు కూడా ఇట్లా ఒడిస్తే ఒకసారి తీసుకొచ్చి విలేజ్లో కట్టేసినాం దాన్ని. కట్టేస్తే తెల్లందాక కమిటీలు తాడు కోసేసారు, ఓళ్ళు కోసేసారు, గడవలేరు. ఆ తాడు కోసేసట్ల మళ్ళీ ఇట్లా బల్ల మీద ఎగబడి మనుషుల్ని పొడుస్తుంది, ఉన్న దుడ్డెళ్ళి చంపేస్తుంది. ఆల్రెడీ దుడ్డు చనిపోయింది ఆల్రెడీ మీద ఒకటి. లేపి ఇటు ఎత్తేస్తే గొడవ తలకి ఇటు పడి చనిపోయింది. ఉన్న 5 బాళ్ళు తణుగులు తెప్పుకుని కొట్టమంతా మొత్తం గలీజ్ చేసి పడేసినాయి. పట్టాలు చింపేసుడు, మచ్చడిదాన్ని చింపేసుడు, ఊరంతా దింగం చేస్తుంది. ఒక ఆడపిల్ల చిన్న పిల్లలకి ఉంటే వాళ్ళ మీదకే ఉరుకుతుంది. ఒక్కళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటేనే బెదిరిస్తే పోతుంది. అట్లా చేస్తుంది. ఊరి మీద దున్నపోతే ఇట్లా హంగామ వేస్తుంది. ఊరు నిర్లక్ష్యంతో ఇట్లా జరుగుతుంది. కమిటీ వాళ్ళు పట్టించుకోవాలని అందరు పిలిపించినాం, మాట్లాడినాం. ఈ కుమారలింగంని మంగళపాట రకల మండలం షెడ్ ఉన్నది. ఇంత పెద్ద షెడ్ ఉన్నా కూడా దేవుడు పోతూ ఊరంతా ఆగమాగం చేసి రాత్రి 3 గంటలకు పోతూ వచ్చి 5 బళ్ళను ఒడిసింది. తనుగులు దింపేసుకుని ఒక దుడ్డని లేవాటి ఎత్తేసింది. గొడ మీద పడి చనిపోయింది. 15 ఏళ్ళ పోతూ పాలు చీకేది, ఇంకా పాలిచ్చే బర్రె ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఒక రైతుకి వచ్చిన కష్టం. ఇంతకుముందు ఇట్లా జరిగితే కూడా కసిరికాడ కట్టేసినాం, దాన్ని సొలతో కట్టేసి కూడా గడ్డేసినాం. మేమే రైతులం నీళ్ళు పెట్టినాం అందరము. అయితే తెల్లందాక ఈ గ్రామ కమిటీ లేక మొత్తం సోల్తో కోసేసారు. తెల్లందాక ఎవరు కోసేసారో తెలియలేదు. గ్రామ కమిటీ నిర్లక్ష్యంతో అంతా జరిగింది. గ్రామ కమిటీ చక్కగా ఉంటే ఆ పోతున్నట్లు ఇడిసబెట్టరు, దీన్ని ఇడిసబెట్టరు. ఇంతకుముందు గత 10 సంవత్సరాల క్రితం ఇడిసబెడతా అంటే ఏమని చెప్పారు, ఇడిసబెట్టుడే మేపాల అని చెప్పారు. మేపాల అన్నోళ్ళు వాళ్ళే ఇప్పుడు అన్నోళ్ళు రాసిన వాళ్ళు ఇడిసబెట్టారు. ఎంత నిర్లక్ష్యం. ఇప్పుడు ఒక జీవి అయింది కదా, ఈ పరిస్థితిలో రాత్రి మేము ఎంబడ పడితే మాయంబడ కూడా వాళ్ళింది. ప్రాణం పోతే మనసులో ప్రాణం పోతే ఎట్లా? ఇదంతా గ్రామ కమిటీ నిర్లక్ష్యం జరిగింది. మనం మేమే కట్టేస్తే వాళ్ళే ఇడిసేసిన కూడా పత్త గర్వలేరు మనసులు. ఇదంతా నిర్లక్ష్యం. 5 గేదెలనే ఒక దుడ్డే అనిపోయింది. ఆల్రెడీ పాంచిక దుడ్డే, సంవత్సరం దుడ్డే అనిపోయింది. ఇప్పుడు లేవాటి ఇట్లా ఎత్తేసింది, గోడ మీకు వెళ్ళి గోడ కూలిపోయింది. అది చనిపోయింది. 5 బర్రెలను కొడిసింది, తనుగులు తెంపేసుకుండే మొత్తం. ఈ చిన్న ఉన్న తనుగు తెగలేదు కాబట్టి